దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ దినపు శుభావందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మనకిచ్చిన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకునేటువంటి సమయం వచ్చింది. భారతదేశంలో తెలుగు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ల నిమిత్తమై మనం ప్రార్థించాం. అదే రకంగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవడానికి దేవుడు మనకు అవకాశం అనుగ్రహించాడు. ఇదిగో మీరు వేస్తున్న ఈ ఒక్క ఓటు 5 సంవత్సరాలకి మనల్ని పరిపాలించడానికి మనం ఎన్నుకోబోతున్న నాయకుడికి మనం వేస్తున్నాం. కాబట్టి మీరు జాగ్రత్తగా ఆలోచించి అన్ని విషయాల్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఓటు వేయవలసిందిగా ప్రభు నామం పేరిట ప్రభు దాసుడిగా నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. దయచేసి మీరు ఎండ తీవ్రత ఎక్కువగా ఉందంటే సాయంకాలం పూటైనా వెళ్ళి ఓటు వేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని దయచేసి ఓటు వేయకుండా ఎవరు ఇంట్లో ఉండి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదని ప్రభు నామం పేరిట నేను మిమ్మల్ని మనవి చేస్తున్నాను. మరి ఈ దినం దేవుని వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే రాజైనటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. ఒకని నడతలు యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులు సహా వానికి మిత్రులుగా మార్చును. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి, శత్రువులు ఎక్కువైపోతున్న రీతిని బట్టి మన ఆలోచన విధి విధానాలన్నీ దేవుడికి ప్రీతికరంగా ఉన్నాయా లేదని మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే దేవుని దృష్టికి అనాలోచితంగా నడిచిన వాడు ఖచ్చితంగా మరణానికి పాత్రుడవుతాడని, శ్రమలు అనుభవిస్తాడని, కష్టాలు రుచి చూస్తాడని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకున్నప్పుడు మన ఆలోచనలు మనం నెరవేర్చుకోవడానికి, మన చిత్తాన్ని మనం నెరవేర్చుకోవడానికి అడుగులు వేయకుండా, పరుగులు తీయకుండా ఆయన దృష్టికి మనం నిందారహితులుగా బ్రతుకుతూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఇదిగో ఆయన దృష్టికి మనం ప్రీతికరంగా పనులు చేసినప్పుడు, మన నడవడికలు మనము నడిచినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఖచ్చితంగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. ఈ దినాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్టు వాగ్దానం కూడా అదే. నీ నడతలు యెహోవాకు ప్రీతికరంగా ఉంటే నిన్ను శత్రువులుగా భావిస్తున్నవారు ఇదిగో, లేదా నువ్వు శత్రువులుగా భావిస్తున్నవారు, నీ మీద అటాక్ చేస్తున్నవారు ఇదిగో నిన్ను బాధించాలని, నిన్ను హింసించాలని, ఇదిగో నీ విషయాలన్నిటిని బయట పెట్టాలని, ఇదిగో నిన్ను నీ కుటుంబాన్ని ఛేదించి నిన్ను అవమానానికి నిందకి గురి చేయాలనుకున్న వారందరినీ దేవుడు నీకు మిత్రులుగా మార్చబోతున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేవుడు ఎప్పుడైతే నీ పక్షాన ఉంటాడో, దేవుడు ఎప్పుడైతే నీ శ్రమల మధ్యలో ఎంటర్ అవుతాడో, నువ్వెప్పుడైతే దేవుడికి అవకాశాన్ని అనుగ్రహిస్తావో, ఆయన ఆజ్ఞలు గైకొని నడుస్తావో, ఆయన నువ్వు ఊహించలేని అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకి అందరికీ ముందు పెద్దట ఒక సమస్యలాగా మారిపోయింది ఎర్ర సముద్రం. దాన్ని దాటి వెళ్ళడానికి మార్గం లేదు. వెనకాల ఫరో సైన్యం మొత్తం తరుముతుంది. ఎట్లు పోవాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు వాళ్ళు ఊహించలేని అద్భుత కార్యాన్ని చేసి ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి ఆరిన నేల మీద తన బిడ్డలను నడిపించాడు. అటువంటి దేవుణ్ణి నేను ప్రకటిస్తున్నాను. అటువంటి దేవుణ్ణి నువ్వు సేవించి ఆరాధిస్తున్నావు. జ్ఞాపకం చేసుకో, నీ పరిస్థితులన్నిటిని ఆయన మార్చగలడు. నీవు చేయవలసిందంతా ఒకటే, నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారముకు ఒప్పుకొని ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా నువ్వు నీ పనులన్నిటిలో ఆయన ఇన్వాల్వ్ చేస్తూ ఆయన చిత్తాన్ని నువ్వు గ్రహించి నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా ఆయన నీ శత్రువుని మిత్రులుగా మార్చి నిన్ను ఆశీర్వదించి నీ కుటుంబాన్ని అభివృద్ధి చేయబోతున్నాడు. మరి జ్ఞాపకం చేసుకొని ఆ రకంగా మనలో మనం దిద్దుబాట్లు చేసుకుంటూ ప్రభువుకు దగ్గరగా బ్రతకాలని, ప్రార్థనలో ఎదగాలని ప్రభు నామం పేరట మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీకున్న సమస్యలన్నింటిని బట్టి, మీకున్న కష్టాలన్నింటిని బట్టి నేను ప్రభువు దగ్గర మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. మీరు విశ్వాసం కలిగి ఈ ప్రార్థనలు ఏకీభవించి వాటన్నిటి నుంచి విడుదల పొందవలసిందిగా ప్రభు నామం పేరట మేము బ్రతిమలాడుకొంచుంటున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఆయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇదిగో నీ ప్రభు, నీవు మాకు ఇచ్చిన ఈ క్రీస్తు పరిచర్య అనుచరుల బిడ్డలను బట్టి నీ పాదాలకు స్తోత్రాలు. ఎంతమంది అయితే బిడ్డలు ఈ వీడియోని లైక్ చేస్తున్నారో, షేర్ చేస్తున్నారో, సబ్స్క్రైబ్ చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో ప్రభా, ఆ బిడ్డలు ప్రభాన కుటుంబాల మీదకి 1000 తరముల ఆశీర్వాదం వచ్చునుగాక. సకల విధములైనటువంటి ప్రభాన శ్రమల నుంచి బిడ్డలను విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమందు ప్రభాన బిడ్డలు ఏ ప్రభానైనా ఇదిగో పనులు తలపెట్టును అందులో విజయము కలుగును కాక. ఆటంకాలని ఎదుర్కొంటున్న బిడ్డలకి సకల విధములైనటువంటి ప్రభానైనా ఇదిగో విశ్రాంతిని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. వారు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ప్రభానే నీవు జవాబును అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. ప్రభా, వారు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా ఆశీర్వదించండి. ఈ దినం అనారోగ్య పరిస్థితులు ఎంతమంది అయితే బిడ్డలు ప్రభానైనా దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుతుంటున్నారు, అది ఏ రకమైన ఘోరమైన వ్యాధి అయినా సరే సంపూర్ణమైన విడుదల దానికి కలుగును గాక. యేసు నామములోని గాయపడిన హస్తంతో బిడ్డలను మొట్టమని
ప్రార్థిస్తున్నాం. రోగాల్లాగా నడుస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు బయటికి వచ్చునుగాక. పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని అనుగ్రహించండి. వారి ఆత్మలో చల్లారిపోయి ప్రవణ ఎంతమంది అయితే ప్రభు నీ ఆత్మ కోసం ఎదురు చూస్తూ అయా నీవు ఆత్మతో నింపితే నీ కోసం సేవ చేయాలని, నిలబడాలని ప్రభు, నీ కోసం బ్రతకాలని ప్రభు తాపత్రయం కలిగి ఉన్నారు. బిడ్డలు నీలో ఎదగనీయకుండా చేస్తున్న సకల విధమైన దురాత్మ చీకటి అంధకార సమూహాలను బంధిస్తున్నాం. బిడ్డలందరూ నీ సన్నిధిలో ఎదిగి ప్రభానైనా ఫలించి అభివృద్ధి చెందేవారుగా బిడ్డలు మారుదురుగాక. ఆయా ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి క్షేమకరమైన ప్రయాణ మార్గం అనుగ్రహించండి. దారిలో పొంచినటువంటి ప్రతి లూసిఫర్ సమూహాన్ని, మరణ సమూహాన్ని యేసు నామంలో కాల్చి వేస్తున్నాం. సుఖవంతమైన ప్రయాణాన్ని, క్షేమకరమైన ప్రయాణాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి ఈ దినమందు ప్రభావం జరుగుతున్నటువంటి ఎలక్షన్లు నీ చేతులకు అప్పచెప్తుంటున్నాం ప్రభా. దీని రిజల్ట్ని కూడా నీ చేతుల్లో పెడుతున్నాం. మంచి పరిపాలన చేసే నాయకుడిని వెనుకోమని ప్రార్థిస్తున్నాం. నీవు మాకు ఇచ్చిన కర్తవ్యాన్ని మేము నిర్వర్తించడానికి ముందుకు అడుగులు వేస్తున్నాం ప్రభా. తిరిగి ప్రభావైన సమస్త విధములైనటువంటి పరిస్థితుల్ని ఆధిపత్యంలోకి తీసుకుని నీవే ప్రభావైన అధ్యక్షత వహించి నడిపించమని నేను ప్రార్థిస్తుంటున్నాం. మరి సకల విధములైన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకి ప్రభావం మంచి ఉద్యోగాలను అనుగ్రహించండి. వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి సాటి అయిన సహభాగాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. గృహాలు కట్టుకున్న విషయంలోను, బ్యాంక్ లోన్ల విషయంలోను, ఇదిగో దూరదేశాలకు వెళ్ళి చదువుల విషయంలోను, ఉద్యోగాల విషయంలోను ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డలకి విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం లేక ఎంతమంది అయితే బాధపడుతుంటున్నారో ఆ బిడ్డలకి మంచి గర్భఫలాన్ని అనుగ్రహించండి. మరి ప్రభానైనా ఇదిగో ప్రభావైన సకల విధములైనటువంటి పరిస్థితుల్ని ఆధిపత్యంలోకి ఉంచుకొని నీ సహాయాన్ని అనుగ్రహించి నడిపించమని, ఈ దిన దీవెలతో మమ్మల్ని నింపి నడిపించమని, స్తుతి ఘనత మహిమా ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపం అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.